హలో గాయస్, నా పేరు రాహుల్. నేను మా ఫ్రెండ్స్ సరదాగా మార్కాపురం నుంచి విజయవాడ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సాయిగడ బండి వస్తుందా ఇప్పుడు? బ్లాగ్ పెడతాయి, నువ్వు చెప్పింది కట్ చేయను. ఓకే బ్రో, ఫస్ట్ మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. టికెట్స్ అయితే తీసుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి జనరల్లో ఎక్కేయటమే. జనరల్ కాబట్టి సీట్స్ అయితే దొరకలేదు, అందుకే డోర్ దగ్గర కూర్చున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నా పక్కనే నుంచొని ఉన్నారు. క్రౌడ్ బాగా ఎక్కువ అవుతున్నారు, అందుకే గుంటూరులో దిగేసాం. గుంటూరు నుంచి ఇప్పుడు విజయవాడ వెళ్తాం. దాని గురించి జూమ్ అవ్వదు, బాగుంది కదా. గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఎన్టీఆర్ బస్ స్టేషన్. గుంటూరు నుంచి విజయవాడ బస్సు అయితే ఎక్కేసాం. మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు, జనరల్ బోగి కాబట్టి అందరు నిద్రపోతున్నారు. విజయవాడ బస్ స్టాప్. విజయవాడ బస్ స్టాప్ దిగిన వెంటనే మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు, మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాం, అక్కడ ఫ్రెష్ అవడానికి. అందరం ఫ్రెష్ అయితే అయిపోయాం. ఇప్పుడు ఇంకా విజయవాడ మొత్తం తిరగటమే. బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అందరం ఫస్ట్ ఇడ్లీ అయితే తీసుకున్నాం. విజయవాడ నుంచి గన్నవరం ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ది డ్రైవింగ్ టెస్ట్ ఉంటే. టూ ప్లస్ 4 డ్రైవింగ్ టెస్ట్ కాబట్టి బైక్ కూడా కావాలి, అందుకే బైక్ కూడా తీసుకున్నాం. మా ఫ్రెండ్దే బైక్ కూడా. ఫైనల్లీ గన్నవరం ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, వాడిదే డ్రైవింగ్ టెస్ట్. వాడు డ్రైవింగ్ టెస్ట్ అయ్యేసరికి లేట్ అవుద్దని బయట జ్యూస్ తాగడానికి అయితే వచ్చాం. ₹10 గులాబ్ జామున్ అంట. మీకు గులాబ్ జామున్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. తీసిన ప్రమోట్ చేస్తున్నా, మీ షాపుని ప్రమోట్ చేస్తున్నా. ఇదిగో మా ఊరు డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తున్నాడు.
హెల్మెట్ ఎవరు సెట్ చేసావు? ఏమైందా? भाई ऊपर कम से पकड़ेगा मामा भाई लल्लू भाई इन विजयवाड़ा बेंचर के लल्लू भाई देखो देखो మా ఫ్రెండ్స్ అందరూ కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్ళారు. నేను వీడు విజయవాడ మొత్తం తిరుగుతున్నాం. ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. ఈ లొకేషన్ నేను చాలాసార్లు వచ్చాను. సన్సెట్ చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటే ఆ ఫీల్ మస్తు ఉంటుంది. మా ఫ్రెండ్స్ కాల్ చేశారు, వాళ్ళ దర్శనం అయిపోయిందంట, వచ్చి పిక్ చేసుకోమన్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకో లొకేషన్కి వచ్చాం, విజయవాడ ఫెర్రీ. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ప్రకాశం బ్యారేజ్ వచ్చింది ఫెర్రీ విజయవాడ ఫెర్రీకి అయితే వచ్చాం. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, అందరూ వస్తారు ఇక్కడికి. టైం అయితే 6 అవుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. బాయ్ గాయ్స్. మేము ఇప్పుడు మా ఫ్రెండ్ కార్ ఇచ్చేసి మళ్ళీ మేము విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రావాలి. చాలా తక్కువ టైమే ఉంది మాకు. మా ఫ్రెండ్కి కార్ ఇచ్చేసాం, జస్ట్ 10 minutes మాత్రమే ఉంది. విజయవాడ నైట్ వ్యూ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కాల్ చేశారు, ట్రైన్ కూడా వచ్చేసిందంట, ప్లాట్ఫామ్ మీద ఉందంట. మేము ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి ఇంకా వెళ్ళలేదు. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఫైనల్లీ మార్కాపురం అయితే రీచ్ అయిపోయాం. ట్రైన్లో వీడియో తీయడానికి అవ్వలేదు. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.